ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, యెహోవా యందు భయభక్తులు కలిగియుండుట దీర్ఘాయువునకు కారణము. ప్రియ స్నేహితులారా, దీర్ఘాయువు అనేది కేవలం మనం తినే ఆహారం, చేసే వ్యాయామం మీద మాత్రమే ఆధారపడి ఉండదు. అన్నింటికంటే ముఖ్యంగా మన సృష్టికర్త అయిన దేవుని పట్ల మనం చూపే భయభక్తుల మీద ఆధారపడి ఉంటుంది. దేవుని యందు భయభక్తులు కలిగియుండటమంటే ఆయనను చూసి భయపడటం కాదు, ఆయనను గౌరవిస్తూ ఆయనకు ఇష్టమైన రీతిలో జీవించడం. పాపానికి దూరంగా ఉండి దేవుని మార్గంలో నడిచే హృదయానికి ఆయన ఆయుష్షును, నెమ్మదిని వాగ్దానము చేస్తున్నాడు. నోవహు కాలంలో లోకమంతా భక్తిహీనతతో, పాపంతో నిండిపోయింది. ఆ తరం వారి ఆయుష్కాలం దేవుని తీర్పు వల్ల తక్కువైపోయింది. కాని నోవహు మాత్రం దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన దృష్టిలో నీతిమంతుడిగా జీవించాడు. దేవుడు అతన్ని, అతని కుటుంబాన్ని జలప్రలయం నుండి రక్షించడమే కాకుండా నోవహుకు సుమారు 950 సంవత్సరాల దీర్ఘాయువును ప్రసాదించాడు. దేవుని మాట వినడం వల్ల నోవహు తన తరాన్ని కాక తన ప్రాణాన్ని కూడా కాపాడుకున్నాడు. దేవుని భయం మనకు జ్ఞానాన్ని మరియు జీవితకాలాన్ని ఇస్తుంది. ఆయన కృపలో వర్ధిల్లండి. ఆమేన్. పరిశుద్ధుడైన తండ్రి, నీయందు భయభక్తులు కలిగి జీవించే కృపను మాకు ప్రసాదించు. మా జీవితాల్లో ఉన్న పాపాన్ని తొలగించి నీ వాక్యానుసారంగా నడుచుకుంటూ నీవు వాగ్దానం చేసిన దీర్ఘాయువును, ఆరోగ్యమును పొందుకునేలా మమ్మల్ని దీవించు తండ్రి. ఆమేన్.